చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణకు రానున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసులను ఏపీ హైకోర్టు విచారించనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణకు రానున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసులను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇక చంద్రబాబు బెయిల్ పిటిషన్ల విచారణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా ఇసుక అలాగే మధ్య కుంభకోణం కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్లు గత 2 నెలల కాలంగా కూడా ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు గతంలో కూడా చాలా సందర్భాల్లో వినిపించారు. మరొకసారి ఈ రోజు కూడా వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా 2 వర్గాల వారు తమ వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ గడిచిన కొంతకాలంగా చూసుకుంటే కేసుకు సంబంధించి కూడా ఎటువంటి పూర్వపరాల్లోకి లోతుగా వెళ్లకుండానే అనేక సందర్భాల్లో వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే కేసుకు సంబంధించి ఈ రోజైనా విచారణ జరుగుతుందా, వాయిదా పడుతుందా అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు కేసుకు సంబంధించి కూడా మొదట్లో కొంత విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా చూసుకుంటే ఈ రోజు ఇరు వర్గాల వాదనలు వింటామని చెప్పి ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో కూడా ఏ రకమైన వాదనలు వినిపిస్తారు ఏమిటి అనే దానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరొకవైపు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనే ఉత్కంఠ అయితే ఇటు టీడీపీ నేతల్లో కొనసాగుతోంది. ప్రధానం. రైట్, థ్యాంక్ యూ శివ.